కేంద్ర వార్త ఎస్బీఐ సంచలన ప్రకటన అద్భుతమైన స్కీమ్ అన్నమాట. ₹1,00,000 కడితే వడ్డీ అనేది ₹42,524 అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలోనే అత్యంత పెద్ద బ్యాంకు, అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సంబంధించి కస్టమర్లు అంటే హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇతర ప్రైవేట్ బ్యాంకులు ఉన్నప్పటికీ కస్టమర్లు ఎక్కువ కలిగి ఉందంటే ఎస్బీఐ మాత్రమే. సో దేశవ్యాప్తంగా అనేక ఉచితమైన సేవలు అయితే అందిస్తున్నారు, మన దేశంలో కాదు విదేశాల్లో కూడా. అయితే ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి తన ఫిక్స్డ్ డిపాజిట్లు, సో ఇక ఏదైతే ఉన్నాయో మనం ఎఫ్డి పథకాల ద్వారా తన కస్టమర్లకు ఆకట్టుకునే రాబడులు అయితే అందిస్తుందన్నమాట. సో ఈ అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రస్తుతం తన కస్టమర్లకు ఎఫ్డి ఖాతాలకు సంబంధించి ముఖ్యంగా ఎంత పర్సెంట్ అంటే 3.05% నుంచి 7.15 వరకు బంపర్ వడ్డీ రేట్లను అందజేస్తున్నారు అనమాట. ఇక్కడ కేవలం ₹1,00,000 కనుక డిపాజిట్ మనం చేయగలిగినట్లయితే ₹42,524 వరకు అయితే స్థిరమైన దానిపైన వడ్డీ అనేది రాబడిని అందించగలటువంటి ఒక నిష్టమైన ఎస్బీఐ ఎఫ్డి పథకాన్ని అయితే పరిశీలిద్దాం. సో ఏంటనేది చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీసం 7 రోజుల నుండి గరిష్టంగా 10 సంవత్సరాల కాల పరిమితి అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి ఎఫ్డి ఖాతాను తెరవచ్చు. ఒకటి ఎస్బీఐ 7 రోజుల ఎఫ్డి పథకాలపైన 3.50% నుంచి 3.65% వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు 46 నుంచి 179 రోజుల కాల పరిమితి కనుక ఉన్నట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి 4.90% నుంచి 5.50% వరకు అయితే ఉంటుంది. అలాగే 180 నుంచి 210 రోజుల కాల పరిమితి గల పథకాలపైన ఇక 5.65% నుంచి 6.25 వరకు అయితే ఇక మనకు వడ్డీ రేట్లను అందిస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకు 5 నుంచి 10 సంవత్సరాల కాల పరిమితి గల ఎఫ్డి ఖాతాలపైన 6.05% నుంచి గరిష్టంగా 7.15% వరకు అయితే వడ్డీ రేట్లు అనేది కల్పిస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ సంబంధించి ఇక ₹1,00,000 డిపాజిట్ చేసినట్లయితే మనకు దాదాపు ₹42,524 వరకు అనేది వడ్డీ అనేది వస్తుందన్నమాట. ఒక సాధారణ పౌరుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇండియాలో 5 సంవత్సరాల ఎఫ్డి పథకంలో కనుక చేరినట్లయితే పథకంలో ₹1,00,000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయం వారికి దాదాపుగా వచ్చేసి మనకు మొత్తం వారికి ₹1,35,018 లభిస్తుంది. ఇందులో వచ్చేసి ₹35,018 వడ్డీ భాగంలో ఉంటుంది. మీరు సీనియర్ సిటిజన్లు అయి ఉన్నట్లయితే ఎస్బీఐకి సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అందులో వచ్చేసి 5 సంవత్సరాల ఎఫ్డి పథకంలో భాగంగా ₹1,00,000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీకు ఎంత వస్తుంది ఏంటంటే ₹1,41,826 అయితే వస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా 41,826 వడ్డీ ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు సూపర్ సీనియర్ అయినట్లయితే ఎస్బీఐ 5 సంవత్సరాల పథకంలో కనుక వడ్డీ అంటే ₹1,00,000 కనుక జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీకు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ₹1,42,524 లభిస్తుంది. ఇందులో వచ్చేసి సో మొత్తానికి అయితే 42,524 అయితే వడ్డీ అనేది లభిస్తుంది అనమాట. కొత్త